రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 50 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మాయిశ్చర్ ఎక్కువగా ఉందనే కారణంతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కనీసం గన్నీ సంచులు కూడా అందించడం లేదని వాపోతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యం తడిసిపోతుందోమని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరవై ఐదు రోజులు అవుతుంది. 65 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఇప్పటికి 45 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది. 2 నెలల 10 రోజులు అవుతుంది వరకు వచ్చి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. మరి ఇది వరకు లారీలు లేవు, అవి సంచులు లేవు, మనుషులు లేరు, పెట్టేటోళ్ళు లేరు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వర్షాలు పడే టైం వచ్చింది. ఈరోజు రేపు అయితే రోహిణి వస్తుంది. 22 తారీఖు రేపు రోహిణి. రేపటి సొంత కాలం మూడే టైం ఉన్నది. మరి ఇంతవరకు అయితే వర్షాలు పడే ఆగినాయి. ఇంతవరకు కాంట పెట్టే దిక్కు లేరు, ఎక్కడెక్కడనే ఆగిపోతాను. ఇంతవరకు అయినా మమ్మల్ని ఇంత గోదపుచ్చుకుంటాను. మరి ఏం చేసుడు? బంద్ చేసుడా? మరి ఇవన్నీ తీసుకుపోయి ఏడబోసుడు ఏం చేసుడు? మరి మా పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఇదే గోసపుచ్చుకుంటాను. ఎందుకు ఇది చూసుకొని ఇప్పుడు తొందరగా లారీలు దోరించి కొద్దిగా కాంట పెట్టించే పని చేయండి దయచేసి. కాబట్టి ఇంత గోస అవుతుంది, రైతులందరికీ ఇబ్బంది అవుతుంది. వడ్లు అక్కడనే ఉంటున్నాయి. 2 నెలల పోసి కూడా మ్యాచర్ వచ్చి 4 రోజులకు ఎక్కువ అయినాయి. అయినా కూడా తీసుకుపోతలేరు, కాంటాలు పెడతలేరు, లారీలు అత్తలేవు, లారీలు పంపాలి. ఈ కాంగ్రెస్ మరి ఏంది గిట్లనే చేస్తుంది? చర్య తీసుకొని మాకు మంచి చేయాలి. బట్లు పోయేటట్టు ఎట్టి పరిస్థితులు ఈ 2 రోజులలో బట్లు పోయేటట్టు చేయాలి. లేకపోతే ఈ రోడ్డు మీద ధర్నా చేయవలసి వస్తుంది.